హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చాలా టేస్టీగా ఉన్నటువంటి రవ్వ లడ్డూతో మీ ముందుకు వచ్చేసాను. అది ఎలాగో చిటికెలే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ వరకు సూజీ రవ్వ తీసుకోవాలి. సూజీ రవ్వ తీసుకున్న తర్వాత అందులో 1 కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలండి. మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే కూడా అది కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను. మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 కప్స్ పాలు కాచి చల్లార్చుకున్న పాలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అయితే కొన్ని పాలు పోసుకొని 5 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి షుగరు. అండ్ 1 ఇలాచి కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ని కూడా. ఇప్పుడు నెయ్యి వేసుకొని గీ కూడా వేసుకొని మంచిగా వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్క పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 1 స్పూన్ గీ వేసుకోవాలి. ఆ గీ వేడి అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రవ్వ మిక్చర్ ఉంది కదండి, అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పొడి పొడులాడుతూ వచ్చేంత వరకు కూడా నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి బాగా. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా జ్యూసీగా ఉంటాయి అండ్ కొన్ని రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, షుగర్ పౌడర్, అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లడ్డూల చుట్టేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేసాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో, చూస్తూనే నోరు ఊరిపోతున్నాయి కదండి. ఇంకెందుకండి మీ ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎప్పుడైనా మీరు ఈ విధంగానే చేసుకుంటారు, అంత టేస్టీగా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.